మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది, కావాలంటున్న న్యాయమేంది? ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం? రాజన్న పెంచిన బిడ్డ. ఉరుటూరు గ్రామ ప్రజలకు, సోదరి సోదరులారా, అందరికీ నమస్కారమ్మా. మీరందరూ కూడా మండు టెండలో మధ్యాహ్నం పూట అందులో షర్మిలమ్మ కోసం ఎదురు చూస్తున్నారా లేదా? ఎదురు చూస్తూ ఉన్నారు. సోదరి సోదరులారా, ఈ నెల 13వ తారీఖున జరగబోతా ఉన్నటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి మన కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి హస్తం గుర్తు, అదేవిధంగా కమలాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తూ ఉన్నటువంటి సిపిఐ అభ్యర్థి గాలి చంద్రాను నాకు కంకి కొడవలు గుర్తు పైన మీ అమూల్యమైన ఓట్లు వేయించి గెలిపించాలని కోరుతా ఉన్నా తల్లి. సోదరి సోదరులారా, ఈ ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల బరిలో ఒకవైపు ఈ జిల్లాలో కుంటుపడినటువంటి అభివృద్ధి గాడిలో పడాలని, మరి ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి ఎదిరించడానికి నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగి ధైర్యంగా ఎదిరించగలిగినటువంటి మన శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ బరిలో నిలుస్తూ ఉన్నారు. మరి షర్మిలారెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు. మనం షర్మిలారెడ్డి గారిలో ఎవరిని చూస్తూ ఉన్నామ్మా? రాజశేఖర రెడ్డి గారిని. అదే చిరునవ్వు, అదే ఆప్యాయత, అదే అనురాగం, అదే నిర్భయంగా మాట్లాడగలిగేటటువంటి కల్మషత్వం లేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. సోదరి సోదరులారా, మనందరికీ తెలుసు, ఈ ప్రాంతం అంటే గాలేరు నగరిలో అంతర్భాగమైనటువంటి సర్వరాయ సాగర్ పూర్తవుతుంది, వామికొండ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ ప్రాజెక్టులు పూర్తయితే మన మండలంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీళ్లు, ప్రతి గ్రామానికి త్రాగునీళ్లు వస్తాయనేటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో, దాదాపు ఈ మండలంలో 25,000 ఎకరాల ఆయకట్టు ఉంది. 25,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఎక్కడున్నారని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. మన ఎమ్మెల్యే, కమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు ఈ వీరప్రాయపల్లె మండలంలో ఉన్నటువంటి 1 ఎకరా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకపోగా ఆయన తవ్వుకున్నటువంటి ఇవాళ సర్వరాయ సాగర్ నిర్మాణానికి కట్ట కోసం భూములు ఏవైతే సేకరించాడో అవే భూములను చెరువులుగా మార్చుకొని తిరిగి ఆ సర్వరాయ సాగర్లో ఉన్న నీటిని చెరువుల్లోకి మలుచుకొని ఉభయ తారకంగా అన్ని విధాలా వాడుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన రవీంద్రనాథ్ రెడ్డి గారు. ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, దేశంలో ఉన్న సమస్యలు ఇవేవి కూడా వీళ్లకు పట్టడంలే. మనం గెలిపించి అధికారంలో పెట్టినటువంటి అవినాష్ రెడ్డి మొదలుకొని రవీంద్రనాథ్ రెడ్డి వరకు వీళ్ళెవరు కూడా ఈ సమస్యలు పట్టించుకోవడంలే. పోనీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు ఏమైనా పట్టించుకుంటా ఉన్నారంటే ఇవేవి పట్టించుకోవట్లే. పైగా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను, కడప జిల్లా ప్రజల ప్రయోజనాలను, ఆత్మ గౌరవాన్ని ఇవాళ కేంద్రం మోడీ కాళ్ళ కింద తాకట్టు పెట్టేటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో నిరంతరం రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏవైతే కలలు కన్నారో, ఏవైతే అభివృద్ధి పనులు చేపట్టారో అవన్నీ కూడా ఇవాళ నిలబడిపోయినటువంటి నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధకురాలు, నిజమైనటువంటి వారసురాలైనటువంటి మన షర్మిలమ్మ గారు ఇవాళ మన ముందుకు వచ్చారు. కడప జిల్లా అభివృద్ధి కోసం, కడప జిల్లా ప్రజల ఈతి బాధలను తీర్చడం కూడా మన ముందుకు వచ్చారు. మరి రానున్నటువంటి ఎన్నికల్లో మనము షర్మిలమ్మ గారిని ఎంపీగా గెలిపించడం ద్వారా ఈ దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ద్వారా, అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ ప్రధాని కావడం ద్వారా, మన షర్మిలమ్మ గారు మంత్రి కావడం ద్వారా కడప జిల్లా అభివృద్ధి మరోసారి ముందుకు నడిచేటువంటి అవకాశాన్ని మనం ఏమాత్రం కూడా చేజార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. హస్తం గుర్తు పైన మన అమూల్యమైన ఓట్లు వేయించి, అదేవిధంగా కంకి గొడవల గుర్తు పైన
ఓట్లు వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి పూర్తిగా నమస్కరించుకుంటాను. అమ్మ, మీ అందరికీ తెలుసు వాస్తవ పరిస్థితులు. సోమవారం రోజు ఓటు వేయబోతున్నారు. న్యాయానికి ఓటు వేయాలని, నేరానికి ఓటు వేయొద్దు అని రాజశేఖర రెడ్డి బిడ్డ కోరడానికి వచ్చింది. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలైంది. అన్ని సాక్ష్యాలు, ఆధారాలు అన్ని అవినాష్ చేయించాడు అని చూపుతున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గుడ్డిగా నమ్మి అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారికి ఆత్మశాంతి కలగలేదు. ఆయన కుటుంబము, ఆయన బిడ్డ ప్రతి గడప, ప్రతి కోర్టు, ప్రతి పోలీస్ స్టేషను న్యాయం కోసం తిరుగుతూనే ఉంది. ఈరోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన పార్టీ కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. కానీ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎదురు నిలబడింది. మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదిస్తారని సంపూర్ణ విశ్వాసంతో నిలబడింది. అమ్మా, ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు, అధికారం ఉంది. ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి న్యాయం అడగడానికి ప్రజాకోర్టులో మీ ముందు నించున్నారు. అంతేకాదు, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఈరోజు ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను అంటే రాజశేఖర రెడ్డి గారి లాగా మీకు సేవ చేయడానికి, వివేకానంద రెడ్డి గారి లాగా మీకు అందుబాటులో ఉండడానికి పోటీ చేస్తున్నాను. మీరు ఆశీర్వదించండి, మీరు గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. మన బిడ్డల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తా, ఈ గడ్డ మీదనే బతుకుతా, ఈ గడ్డ బిడ్డలకే నా జీవితాన్ని అంకితం చేస్తా. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఎంపీగా మీకు సేవ చేసుకునే అవకాశం మీరు ఎలాగైతే నాన్నకిచ్చారో, చిన్నాన్నకిచ్చారో రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా ఇవ్వాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. అమ్మ, హస్తం గుర్తమ్మ, హస్తం గుర్తు ఆశీర్వదించండి. గుర్తు చాలా ముఖ్యం అమ్మ, హస్తం గుర్తు ఆశీర్వదించండి. అమ్మ ఆశీర్వదించండి, అమ్మ ఆశీర్వదించండి. అమ్మ, ఇది బ్యాలెట్ బాక్సు. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఇలా ఫస్ట్ వైట్ పేపర్ ఒకటి ఇస్తారు. దాంట్లో 4వ నంబర్ హస్తం గుర్తు, హస్తం గుర్తు మీద ఓటు వేయండి అమ్మ. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పింక్ స్లిప్ అన్నది కూడా కంకి కొడవలి గుర్తు 4వ నంబరే. ఆశీర్వదించండి అమ్మ. రాజశేఖర రెడ్డి బిడ్డ ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. అమ్మ ఉంటా, అమ్మ ఉంటా, అమ్మ ఉంటా.